ప్రజలపక్షం మెన్ అండ్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అంగల్లు మదనపల్లి మార్గంలో సర్కార్ తోపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. లారీ బస్సు ఎదురెదురుగా ఢీకొని 40 మందికి తీవ్ర గాయాలు. క్షతగాత్రులను మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఆలయ భూముల విక్రయం అవాస్తవం, దుష్ప్రచారం చేయడం మానుకోండి. వైసీపీ సర్పంచ్ భర్త ప్రభుత్వ భూములను అమ్మేశాడు ఆరోపించిన ఎన్డీఏ కూటమి నేతలు. సంక్షోభ సమయంలోనూ మాట తప్పకుండా 1వ తేదీన పెన్షన్ పంపిణీ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వంది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే కొరబలకోట మండలం సర్కార్ తోపు వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో 40 మంది తీవ్రంగా గాయపడగా వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకొని క్షతగాత్రులను మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. లారీలో ఇరుక్కుపోయిన డ్రైవర్ను జేసీబీ సాయంతో వెలికితీస్తున్నారు. మదనపల్లి ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులకు ఆదేశించారు. ఎమ్మెల్యేతో పాటు సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్, డీఎస్పీ దర్బార్ కొండయ్య నాయుడులు ఉన్నారు. JSW సిమెంట్ లారీ మన మదనపల్లి 2 డిపోకి సంబంధించిన ఆర్టీసీ బస్సు టువర్డ్స్ ముల్కల్చర్ రోడ్ వెళ్తుంటే సర్కార్ తోపు దగ్గర పూర్తిగా ఈ లారీ డ్రైవర్ ఏం చేశాడంటే తన రోడ్ వదిలేసి డివైడర్ దాటి టువర్డ్స్ తన రోడ్లో తాను వెళ్తూ ఉంటే ఆర్టీసీ బస్సుకు అక్కడ గుద్దడంతో ఆ బస్సు ఒక్కసారిగా డ్యామేజ్ అయింది. ఆర్టీసీ డ్రైవర్ ఏదైతే రామకృష్ణ ఉన్నాడో అతను చాలా పాత డ్రైవర్, అతను చాలా మంచి డ్రైవర్ కూడా. ఆయన ముందు నుంచి కారులో ఉన్నాడు, మళ్ళీ బస్సులోకి వచ్చాడు. ఎక్కడ కూడా ఆయన తప్పు లేదు. ఇది పూర్తిగా ఏదైతే లారీ JSW సిమెంట్ లారీ వల్లనే జరిగింది. ఆ లారీ డ్రైవర్ పేరు సలీం అని చెప్పారు ఎస్ఐ గారు. తప్పకుండా అతని లైసెన్స్ సస్పెండ్ చేసి ఆయనకు చర్యలు తీసుకుందాం. ఇప్పుడు దాదాపు 4 పేషెంట్లు సీరియస్ ఉన్నారు. 4కి రెఫర్ చేసినాము. కొంతమందికి సిటీ స్కాన్కి పంపించాము. ఆ స్కాన్ రిపోర్ట్స్ ప్రకారం ఇవి కాకుండా మేల్లో 8 మందికి వచ్చి మేల్ పేషెంట్స్కి వచ్చి దీనికి మనం మేల్ వార్డుకి షిఫ్ట్ చేసాము. వాళ్ళకి స్పెషల్ వార్డ్ మెడికల్ సూపరింటెండెంట్ గారు మిగతా మనుషులంతా చూస్తున్నారు. ట్రక్ టీపీఎస్ఆర్టీసీ ఏదైతే మదనపల్లి నుండి మంగళ వైపు వెళ్తుందో దాన్ని ఢీకొట్టి దాదాపు 24 మంది ఇంజ్యూర్ అయితే మనందరినీ గవర్నమెంట్ హాస్పిటల్ మదనపల్లికి షిఫ్ట్ చేశాము. దాంట్లో 4 క్రిటికల్లీ ఇంజ్యూర్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే హైయర్ ఇన్స్టిట్యూషన్కి రెఫర్ చేస్తూ లుయా తిరుపతికి షిఫ్ట్ చేయడం జరిగింది. అలానే సూపరింటెండెంట్ గారితో ఇప్పుడే మాట్లాడుతాను. ఇంకా 1-2 పరిస్థితి కూడా కొంచెం సివియర్గా అయ్యే పరిస్థితి ఉంది అని చెప్పారు. వాళ్ళని కూడా వెంటనే మనం తగిన చర్యలు తీసుకొని అంబులెన్సెస్ అన్ని రెడీ పెట్టుకొని నెక్స్ట్ హైయర్ ఇన్స్టిట్యూషన్కి రెఫర్ చేసి వాళ్ళకి అన్ని బెస్ట్ పాసిబుల్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేసి వెంటనే ట్రీట్మెంట్ ఏదైతే కావాల్సి ఉంటుందో అదంతా అందించడం జరుగుతుంది. అట్లాగే డిఎస్పీ గారు ఇప్పుడే చెప్పారు, ఎవరైతే ఆ ట్రక్ డ్రైవర్ ఉన్నారో మనకు అటు నుండి మదనపల్లి వైపు వస్తున్నప్పుడు ఓవర్టేకింగ్ ర్యాష్ డ్రైవింగ్ వల్ల బస్సు ముందు పోతూ ఉంటాను. బస్సు వెనకాల నేను పోతూ ఉంటాను. ఈ కంటైనర్ ఆ పక్కన ఇంకా ఓవర్టేక్ చేసుకొని వచ్చి ఆ బస్సు గుద్ది, ఆ బస్సు వచ్చి నాకు గుద్ది, మళ్ళీ కంటైనర్ ఇట్లా రౌండ్ వేసుకొని వచ్చి మళ్ళీ సైడ్లో గుద్ది. ప్రమాదం చనిపోయారు, గాయాలు పడినారు. ఆటోలో బస్సులో వేసి పంపించిన ఈ డ్రైవర్ దిగేసి బస్ డ్రైవర్కి గాయాలైంది. బస్ డ్రైవర్ గాయాలైంది. ఈయనకైతే ఏమీ కాలేదు. మేమంతా దిగి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను 4000కు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. అక్టోబర్ నెల పెన్షన్ల నగదును మంగళవారం ఉదయం 8 గంటల నుండి మదనపల్లి గ్రామీణ మండలం సిటిఎం పంచాయతీ చిలకవారిపల్లి నుండి లబ్ధిదారులకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా పంపిణీ చేశారు. మిట్టపల్లి, సిటిఎం క్రాస్ రోడ్, దుబ్బిగానిపల్లి, పోతుపల్లి పంచాయతీ, తురకపల్లి, తట్టివారిపల్లి, బాలాజీ కాలనీ
కాలనీ, మున్సిపల్ పరిధిలో రెడ్డప్ప నాయుడు కాలనీ, కుమార్పురం, గాంధీపురం, నక్కలదిన్నె, బసినికొండ సచివాలయాల పరిధిలో లబ్ధిదారులకు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సంక్షోభ సమయంలోనూ ఇచ్చిన మాటకు కట్టుబడి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలుగా పెన్షన్లు నగదును 1వ తేదీనే అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుంది అన్నారు. రాష్ట్రంలో ఖజానా ఖాళీగా ఉన్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ గత 4 నెలలుగా 1వ తేదీకి పంచుతున్నారని గుర్తు చేశారు. దౌర్జన్య పాలనతో 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు వనరులను దోచుకున్నారని, పేద మధ్య తరగతి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని, తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల కష్టాలను తెలుసుకొని ఆదుకునేందుకు అన్ని విధాలా సహకరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మాజీ సర్పంచులు ప్రభాకర్ రెడ్డి, రెడ్డి స్వామి, చెల్లా నరసింహులు, నాదన్ల శివప్రసాద్, పోతపోలు సుధాకర్, చంద్రశేఖర్, మెట్టపల్లి రాజు, సాయితేజ, జయరాం యాదవ్, జీవి నాయుడు, దేవపట్ల ప్రసాద్, నాయ్ బ్రాహ్మణ సంఘం మంజునాథ్, మల్లికార్జున నాయుడు, ఆర్ఆర్ వీధి బాబా, మేస్త్రి మల్లి, పూలకుంట్ల హరి, జాఫర్ ఉనిసా, రెడ్డి బు, సహదేవ్ నాయుడు, జేవి రమణ, రాయచోటి శశికుమార్, బీజేపీ నాయకులు ఓసూరి కిరణ్, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మదనపల్లి మండలానికి సంబంధించిన దాదాపు 9 పంచాయతీల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేస్తూ ఎక్కడ పోతే కూడా అక్కడ ప్రజలు ఎంతో సంతోషంగా 4000 ఇస్తూ ఉంటే ఇది మాకేనా, 6000 ఇస్తూ ఉంటే ఇది మాకేనా, 15000 ఇస్తే మాకు 15000 ఇస్తారా, ఇంట్లో మేము కూర్చున్న వాళ్ళు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్గా ఉండే వాళ్ళకు ఇంత ప్రత్యేక గుర్తింపు కల్పించిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి మేము రుణపడి ఉన్నామని చెప్పి ప్రజలందరూ ఒక పండుగ వాతావరణంలో పెన్షన్లు తీసుకుంటున్నారు. అది ఒక ప్రజలకు సేవ చేసే తత్వం. ఎక్కడ కూడా కానీ ఏ కష్టం పెట్టకుండా ప్రజలకు ఆదుకుంటూ, ఎక్కడ ఈరోజు 100 రోజుల్లో ఎవరికి కష్టం కలిగించకుండా సాఫీగా పరిపాలన చేస్తూ, ఎక్కడ కూడా కానీ ఇప్పుడు ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గెలిచిన వారానికే ఏదైతే ప్రజావేదిక ఒక పెద్ద ఇది ఉన్నది అదే కూల్చేశారు. దాని తర్వాత ఎక్కడ చూస్తే అక్కడ జేసీబీలు. ఇప్పుడు సిటిఎం 2 and 1 పంచాయతీకి వెళ్ళాను, అక్కడ చూస్తే కబ్జాలు తాండవం ఆడుతూ ఉన్నాయి. 1, 2, 3, 10, 20 ఎన్ని ఉన్నాయి ఎంచుకోవడానికి టైం సాలేదు. అందుకోసం నాయకులు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మేము వాస్తవాలన్నీ మాట్లాడతాం, ప్రజలు చాలా కష్టంలో ఉన్నారని చెప్పి. ఒక మనిషి ఇప్పుడు నా దగ్గరికి వచ్చాడు, అన్నా మాది 4 కుంటలు, ఇక్కడ ఉన్న సర్పంచ్ బినామీ, పెద్దిరెడ్డి బినామీ ఉన్న మనిషి రిపోర్టర్గా ఉండి ఇన్ని రోజులు మా భూములు కబ్జాలు చేశాడన్నా, మన భూమి ఇప్పించండి. మదనపల్లి మండలం సిటిఎం గ్రామ పంచాయతీ 2లోని శ్రీ అభియాంజనేయ స్వామి ఆలయ భూముల విక్రయం అవాస్తవమని కొందరు వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఎన్డీఏ కూటమి నేతలు ఆరోపించారు. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో ఆలయ మాన్యం భూమి 5 ఎకరాలు ఉండేదన్నారు. ఇందులో 3 ఎకరాల భూమిని స్థలదాతలు వారి అవసరాల నిమిత్తం విక్రయించారన్నారు. అయితే ప్రస్తుతం ఆలయ పరిధిలో 1.36 ఎకరాల భూమి ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఆ 3 ఎకరాల భూమిని సిటిఎం మాజీ సర్పంచి రెడ్డి రాంప్రసాద్ 2 కోట్ల రూపాయలకు విక్రయించి సొమ్ము చేసుకున్నాడని పత్రికల్లో వార్తలు రాయించడం అవాస్తవమన్నారు. ఆలయ స్థలదాతలు గతంలో విక్రయించిన మాట వాస్తవమన్నారు. ఈ విషయం గ్రామస్తులకు తెలుసన్నారు. అన్ని తెలిసినా కొందరు వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తూ ఆలయ ప్రతిష్టను దిగజారుస్తున్నారని మండిపడ్డారు. కాగా సిటిఎం 2 గ్రామ సర్పంచి ఈశ్వరమ్మ భర్త గత వైసీపీ పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ భూములను దురాక్రమణ అన్యాక్రాంతం చేశాడని వాపోయారు. ముఖ్యంగా వంక, చెరువు, పోరం బోగులను విక్రయించి సొమ్ము చేసుకున్నాడని ఆరోపించారు. అలాగే తన కుటుంబీకుల పేరిట భూములను రిజిస్ట్రేషన్ చేయించి ఆక్రమణకు పాల్పడ్డాడని వివరించారు. తరాలుగా సిటిఎం గ్రామ పంచాయతీ ప్రభుత్వ భూములను కాపాడుతూ వచ్చామన్నారు. అయితే పెద్దిరెడ్డి కుటుంబ అండదండలతో గ్రామంలో ఎక్కడ చూసినా పెద్ద సంఖ్యలో భూములను ఆక్రమించి కోట్లకు పడగలెత్తాడని తెలిపారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో సిటిఎం గ్రామాన్ని సర్వనాశనం చేశాడని పేర్కొన్నారు. ఇతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకుని ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు ఓసూరి కిరణ్, చెల్లా నరసింహులు, శ్రీనివాసులు, ప్రభాకర్ రెడ్డి, రాజు, వేమన్న, వెంకట శివ, నాగేంద్ర, రమణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మదనపల్లి ఎంత ప్రశాంతతకు మారిపోయిన మదనపల్లి
మదనపల్లి సబ్ కలెక్టర్ ఫైల్స్ దహనం కేసుతో పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో మారుమోగుతోంది. ఆ కేసులో ప్రధానమైనటువంటి ముద్దాయిగా విచారణకు పిలిపించబడినటువంటి అక్కులప్ప అనే వ్యక్తి ఈరోజు CTM2 గ్రామ సర్పంచ్ భర్త. వారి అమ్మ పేరుతో సర్వే నంబర్ 832 ఆఫ్ CTM ట్యాంక్ పొరంబోగది, అందులో డిజిటల్ లైబ్రరీ పేరుతో ల్యాండ్ అక్విజిషన్ చేసుకొని పట్టా వారి తల్లి లక్ష్మమ్మ పేరుతో వైఫ్ ఆఫ్ వెంకటరమణ ఇంటి పట్టా తీసుకునేది వాస్తవం అవునా కాదా? మరి మదనపల్లిలో నివాసం ఉంటున్నటువంటి లక్ష్మమ్మకి CTM2 గ్రామంలో ఈశ్వరమ్మ సర్పంచ్ అయిన తర్వాత ఎలా వచ్చింది? ఇది ఫస్ట్ దీని మీద విచారణ ప్రారంభించాలనే ఉద్దేశంతో మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారికి వచ్చినటువంటి అన్ని కంప్లైంట్స్ని బేస్ చేసుకొని విచారణ జరిపించమని చెప్పేసి రెవెన్యూ వాళ్ళని విచారణకు పంపిస్తే వైసీపీ నాయకులు కొద్దిమంది మా ఎన్డీఏ కూటమి నాయకులపైన దుర్భాషలాడి దౌర్జన్యానికి ప్రయత్నించి రకరకాలుగా దాన్ని ఆ టాపిక్ని డైవర్ట్ చేయడానికి ఈ ఆంజనేయ స్వామి గుడి మాన్యమైనటువంటి టాపిక్ని తీసుకురావడం జరిగింది. అయితే నేను ఇక్కడ చాలా స్పష్టంగా ఒకటి చెప్తున్నాను. CTM2 సంబంధించి సర్వే నంబర్ 779లో 777లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం పట్టాలు కేటాయించడం జరిగింది. ఈ పట్టాలు దాదాపుగా 200 నుంచి 240 లోపు పట్టాలు శాంక్షన్ అయితే మీరు అక్కడ ఈరోజు కూడా పత్రికా విలేకరులు మేము తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. దాదాపు 350 మంది దాకా ఇళ్ళు కట్టుకున్నారంటే అనాథరైజ్డ్గా ఎటువంటి అనుమతులు లేకుండా 100 మందికి పైగా కేవలం అక్కులప్ప బాల్య సర్పంచ్ ఈశ్వరమ్మ సర్పంచ్ అయిన తర్వాత 100 మందికి పైగా కట్టుకున్నారు. ఇది వాస్తవమా కాదా? అదేవిధంగా సర్వే నెంబర్ 832లో మీ అక్కులప్ప వాళ్ళ తల్లిగారి పేరుతో తెచ్చుకున్నటువంటి పట్టా ఒకటి కరెంట్ కనెక్షన్ తీసుకున్నారు. దాన్ని డిజిటల్ లైబ్రరీ పేరు తెచ్చుకొని దాన్ని బాడీకి ఇవ్వడం కూడా జరిగింది. ఇదే 26వ తారీఖు ప్రజా దర్బార్ రోజు స్థానిక శాసనసభ్యులు ఎవరైతే అందులో షాప్లో బాడీకి ఉన్నారో అతనికి పత్రికా విలేకరుల ముందరే మైక్ ఆన్ చేసి మాట్లాడితే అక్కులకు మాకు 30,000 అడ్వాన్స్ తీసుకొని నెలకు 3,000-5,000 రెండుతో మేము కడుతున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది అందరికీ కూడా తెలుసు. మరి 779లో ఎంతమందికి అయితే పట్టాలన్నీ కూడా అనాథరైజ్డ్గా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టుకోమన్నారు. తర్వాత 779 సర్వే నెంబర్ల గతంలో దోబీ కాలనీ రాటకొండ శోభా బాబురెడ్డి ఉన్నప్పుడు ఇచ్చినటువంటి కాలనీలో దోబీల కోసం ఉమ్మడి పంచాయతీలు అంతటికి కలిపి దోబీల కోసం రజకుల కోసం ఇస్తే అక్కడ అమూల్ డైరీ పేరుతో కొంత స్థలం తీసుకొని మిగిలిన స్థలాన్ని ఏం చేశారంటే వాళ్ళ యొక్క అనుచరులకి ఇష్ట ప్రకారం ఇచ్చి దోబీల్లో కూడా పట్టా ఒకరికుంటే ఇంకొక ఇల్లు కట్టుకోమని చెప్పి ఆయన చెప్పిన దాంతో వచ్చిన సమస్యలను కూడా ఎమ్మెల్యే గారు రీసెంట్గా కొంత పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈ సర్వే నెంబర్ 810 అనేటువంటిది మొత్తం 99 సెంట్లు కూడా దీంట్లో 3 ఎకరాలు భూమి అమ్మేశారని చెప్పాను కదా. తర్వాత ఇప్పుడు భూమి ఆలయం ఉండే భూమి ఎకరా 36 సెంట్లు, అది ఆయిల్పాడ్ రోడ్లో రోడ్డు సైడ్ ఉంది. ఇది ఆలయం ఉండే స్థలము. దాంట్లో ఎకరా 36 సెంట్లలో 70 సెంట్ల భూమిని ఈ సోకాళ్ళు అక్కులప్ప మా చిన్న కుమారుడు అరవింద్ చేతులు కలిపి 70 సెంట్లకు అక్రమంగా రికార్డులు సృష్టించి సబ్ డివిజన్ చేసి పాస్బుక్ 1B పొంది దాన్ని అమ్మే ప్రయత్నం చేశారు. అది చేసిన తర్వాత అది నేను తెలుసుకొని అది మా కుటుంబానికి సంబంధించిన భూమి కాబట్టి ఆల్రెడీ మేము ఒక పొరపాటు చేసినాము, దేవుని భూమి అమ్మేసినామనే ఉద్దేశంతో ఈ పొరపాటు పని జరగకూడదనే అభిప్రాయంతో ఆ ఎకరా 30 సెంట్లు దేవునికే ఉండాలనే అభిప్రాయంతో నేను వాళ్ళు సబ్ డివిజన్ చేసి రికార్డు పొందిన తర్వాత నాకు మరుసటి రోజు విషయం తెలిస్తే వెంటనే నేను దాన్ని ROR అప్పీల్ చేశాను సబ్ కలెక్టర్ గారి దగ్గర. 2020 17వ తేదీ 8వ నెల 2020లో నేను అప్పీల్ చేశాను, ROR అప్పీల్ చేశాను. ఏమి చేసి సదరు పాస్బుక్ను 1Bని రద్దు చేయవలసిందిగా కోరుతూ అప్పీల్ చేస్తే పోయిన సంవత్సరము దానికి మళ్ళీ ROR అప్పీల్ పెండింగ్లో ఉండగానే 17 జూలై 2023లో ఈ సోకాల్ రెవెన్యూ వాళ్ళు దాని పాస్బుక్ 1B ఇవ్వడం జరిగింది. ROR అప్పీల్ పెండింగ్లో ఉండగా సబ్ కలెక్టర్ గారు MRO ఆఫీస్కి రాసినారు. డీటెయిల్స్ మొత్తం పూర్తి రిపోర్ట్ రాసి పంపించమంటే ఒక 4 ఏళ్లుగా రెవెన్యూ ఆఫీస్ నుంచి MRO ఆఫీస్ నుంచి మేము కనీసం రిపోర్ట్ పంపించలేకపోయినాం సబ్ కలెక్టర్ ఆఫీస్ గారికి. బికాజ్ ఈ అక్కులప్ప వల్ల ఈయన అక్కులప్ప గారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి పిఎన్ అని చెప్పుకుంటూ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ముఖ్య శిష్యుని చెప్పుకుంటూ ఆయన అధికారులను బెదిరించి ఈ ఫైల్ అనేది MRO ఆఫీస్ నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్కి పోకుండా అది పెట్టినారు. నేను ఎప్పుడు పోయి అడిగినా MRO కానీ BRO కానీ ఫైల్ కనపడలేదు అని 4 ఏళ్ళుగా నేను చిత్రవద అనుభవించినాను ఈ దేవాలయ భూమి కోసం. నేను
అయినా న్యాయం చేసుకోలేకపోయాను. ఏమంటే ఇప్పుడు వచ్చిన ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోదీజీ గారి దిశానిర్దేశంతో దేవాలయ భూములకు ఎక్కడైనా ఆక్రమణకుని అంటే వాటి మోక్షం లభిస్తున్న ధైర్యంతో మా షాజహాన్ భాష ఎమ్మెల్యే గారి ధైర్యం ఇచ్చినారు మాకు. మీరు ఈ అక్రమాలను అరికట్టండి అని చెప్తే ఆయన స్ఫూర్తితో మేము ఈ పోరాటం చేస్తున్నాం. ఇప్పటికీ కూడా నేను రిపోర్ట్ పంపించలేకుండా ఉన్నాను ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్ గారికి. మొన్న ఎంఆర్ఓ గారితో మాట్లాడితే మేము రెడీ చేసి పంపిస్తామని చెప్పినారు. ఇది అసలు విషయం. ఇది ఈ 70 సెంట్ల భూమిని కూడా వీళ్ళు ఆల్రెడీ అమ్మాలని ప్రయత్నం చేశారు. నేను అప్పీల్ చేసిన దానివల్ల నిలుపుదల చేశారు, డ్రాప్ అయిపోయినారు ఆ ఇష్యూ నుంచి. ఇప్పటికి కూడా అది ఇంకా జరుగుతూనే ఉంది కేసు. నమస్కారాలు. ఈరోజు ముఖ్య ఉద్దేశము CTM-2 సర్పంచ్ భర్త అయినటువంటి బండపల్లి అర్కులపు అక్రమాల పైన ఆయన వంకల పొరంబోవు చెరువు పొరంబోవులు ఆక్రమించుకొని ప్రజలను ఉప్పిపెట్టి ఈయన చేస్తున్నటువంటి వ్యవహారాలు మీకు కొన్ని వివరిస్తాము. మా దగ్గర సర్వే నెంబర్తో సహా ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము ఆల్రెడీగా కలెక్టర్ దృష్టికి తీసుకొని మా ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకుపోయాము. CTM గ్రామం సర్వే నెంబర్ 448/1లో మహతి నర్సింగ్ కాలేజ్ వద్ద సంజీవ్ నగర్ లేఅవుట్ ఉంది. ఆ లేఅవుట్లో 30/5/1987లో ప్లాన్ అప్రూవల్ అయింది. పంచాయతీ రిజర్వేషన్ నెంబర్ 74 రెజల్యూషన్ చేసి 187వ ఫ్లాట్ నుంచి 196వ ఫ్లాట్ వరకు వీళ్ళ ప్రజా అవసరాలకు కావాల్సింది, ప్రజా అవసరాలకు ఉపయోగించుకోవాల్సింది వాళ్ళ అమ్మ పేరున, వాళ్ళ భార్య పేరు పైన, వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు పైన 9 గుంటలు, దాని వాల్యూ ఇంచుమించు 1,60,00,000 ఆయన ఆక్రమించుకొని ప్రజలను మొండి పెడుతున్నాడు. ఇది ప్రజా అవసరాలకు కావాల్సిన లేఅవుట్ అది అంట. 9 గుంటలు ప్రజా అవసరాలకు ఇవ్వాలి ఆ లేఅవుట్ లో. ఇది సొంతానికి ఆయన భార్య అమ్మ మీద రిజిస్టర్ చేసుకున్నాడు. ఇంకొకటి CTM-లో గ్రామ సర్వే నెంబర్ 779/2లో ఇంద్రమ్మ కాలనీలో ఎంతమందికి అనారోగ్య నువ్వు ఇచ్చినావో, ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా నువ్వు వాళ్ళ దగ్గర 1,00,000 నుంచి 4,00,000 వరకు వసూలు చేసి ఇంద్రమ్మ కాలనీలో ఒక్కొక్క ఫ్లాట్ అమ్మిడి మీరు వాస్తవమా కాదా మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు నిరూపించుకున్నాక మాకు ఎక్కడైనా సరే వచ్చేందుకు సిద్ధమా? CTM క్రాస్ రోడ్ పంచాయతీ ఆఫీస్ కాడ నువ్వు రా, మేము నిరూపిస్తాం. మా దగ్గర సాక్ష్యాధారాలతో ఉన్నాయి. ఇవన్నిటికీ నువ్వు మభ్య పెట్టడానికి ఈరోజు ఆంజనేయ స్వామి విషయం ముందుకు తీసుకొస్తున్నావు. వైఎస్ఆర్సీపీలో కొంతమంది కోవర్టుగా పనిచేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని హక్కులకు మేము తెలియజేస్తున్నాం. మరియు మదనపల్లి తిరుపతి CTM గ్రామం క్రాస్ రోడ్ సర్వే నెంబర్ 732 చెరువు పరంలో ఒక స్థలంలో ప్రజా అవసరాల కొరకు డిజిటల్ లైబ్రరీ అని చెప్పుకొని నువ్వు మీ అమ్మ పేరు మీద రిజిస్టర్ చేసి పాటిస్తున్నావు. అది ఎవరు అప్పసో తెలివి మేము అడుగుతున్నాము. మీ నాన్న ఏమన్నా పెట్టాడా అని అడుగుతున్నాము. గవర్నమెంట్ భూమిని నువ్వు ఎట్లా ఆక్రమించుకొని మేము అమ్మాయి పేరు మీద రిజిస్టర్ చేసుకుంటున్నావు అని అడుగుతున్నాము. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రా, ప్రజల ముందు వచ్చి చర్చకు రా. చర్చకు మేము సిద్ధం కూటమి సభ్యులందరూ మేము ఈ విధంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా CTM క్రాస్ రోడ్ కొత్తపేటకు చెందిన సర్వే నెంబర్ 810 శ్మశాన వాటికి కొన్ని సంవత్సరాలు 100 సంవత్సరాల నుంచి శ్మశానం సవాల్ వేసుకుంటున్నారు. అక్కడ ఒక వ్యక్తికి నువ్వు అమ్మేసి 65 లక్షలకు అమ్మినావు. మా సహచరుడైన రెడ్డి రామప్రసాద్ గారి కుటుంబం పెద్దలు మేము సుమారుగా ఒక 40 సంవత్సరాలు CTM గ్రామ పంచాయతీ మొత్తం గ్రామ పంచాయతీని పరిపాలించారు. మా కుటుంబ 2 కుటుంబాలలోనే ఎక్కువగా ఆ పంచాయతీ మా స్వాధీనంలో ఉంది. ఇంతవరకు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని భూములు ఉన్నాయో అన్ని భూములు అట్లే ఎత్తిపెట్టి ఫ్యూచర్లో ప్రజా అవసరాల కోసం వినియోగించడానికి మనం చాలా మా కుటుంబాలు కృషి చేసినాయి. ఎక్కడ కూడా దుర్వినియోగం చేయకుండా సద్వినియోగపరుస్తారు. అటువంటి భూముల్లో ఈ 2019 నుంచి 2024 వరకు ఇంతవరకు ఉన్నటువంటి సర్పంచ్ గారు కానీ రాష్ట్ర ప్రభుత్వ మాజీ రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ నాయకులు కానీ తమ ఇష్టానుసారంగా విచ్చలవిడిగా అనధికారికంగా
అన్యాయంగా వాటిని స్వాధీనం చేసుకుని బహుజన సమాజ్ పార్టీ మదనపల్లి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ మాట్లాడుతూ రఘురామకృష్ణంరాజు అంబేద్కర్ ఫ్లెక్సీ చించివేసినందుకు గాను జనసేన ఎమ్మెల్యే దళిత డాక్టర్ పై దాడి చేసినందుకు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో బీఎస్పీ నాయకుడు బందెల గౌతమ్ కుమార్ బీఎస్పీ నాయకులపై కేసు నమోదు చేయడం జరిగిందని, బీఎస్పీ కార్యక్రమానికి ముందు ఇతర రాజకీయ పార్టీ నేతలు లౌడ్ స్పీకర్లు పెట్టుకుని ధర్నా చేసినప్పటికీ వారిపై కేసులు నమోదు చేయకుండా కేవలం బీఎస్పీ నాయకులపైన మాత్రమే కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. పట్టణంలో ఊరేగింపుల పేరుతో డీజే సాంగ్స్ పెట్టుకుని గంటల కొద్దీ ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నప్పటికీ పట్టించుకోని డీఎస్పీ దళితులపై కేసు నమోదు చేయడంలో మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు దళితులపై దాడులు జరుగుతున్నాయని గగ్గోల పెట్టి తాము అధికారంలోకి వస్తే దళితుల పక్షాన నిలబడతామని, వారికి పదవులు ఇస్తామని, వాళ్లకు రక్షణ కల్పిస్తామని చెప్పి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ జనసేనతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి నేడు దళితులపై టీడీపీ ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని మించి దాడులు చేస్తోంది అని అన్నారు. దళితుల పక్షాన నిలబడిన బీఎస్పీ నాయకులపై పోలీసుల ద్వారా కేసులు నమోదు చేపిస్తోంది అన్నారు. బీఎస్పీ నాయకులపై కేసులను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నామని తెలియజేశారు. డీఎస్పీ కొండయ్య నాయుడు పైన కూడా నేషనల్ ఎస్సీ కమిషన్ కి ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు రమణ, బాలాజీ, గంగాధర్, దంపెట్ల శివ, గూడుపల్లి శివ, ప్రశాంత్, ప్రసాద్, మహేష్, రెడ్డప్ప, నరసింహులు, ప్రకాష్, హరి, అనూష్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం అది మా హక్కు, మేము చేశాం. అదేవిధంగా మాకు ముందు అంటే బహుజన సమాజ్ పార్టీ కార్యక్రమానికి ముందు అదే ప్లేస్లో అదే సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు మేము 8 నిమిషాల పాటు చేస్తే, ఎందుకంటే మనం మాట్లాడే కదా రికార్డ్ అంతా ఉంటుంది, అక్కడ కెమెరాస్ ఉన్నాయి. మేము 8 నిమిషాల పాటు చేస్తే ఆర్ఎస్ఎస్ పిహెచ్పిఎస్ అంటే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు 45 నిమిషాల పాటు వాళ్ళు కూడా ధర్నా చేశారు. అది వాళ్ళ హక్కు, వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళు చేసిన ధర్నాకు వ్యతిరేకం కాదు. వాళ్ళు చేసిన ధర్నాకి పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. వాళ్ళు లౌడ్ స్పీకర్ పెట్టుకుని ధర్నా చేశారు, రాస్తారోకా చేశారు. వాళ్ళపైన ఏం కేసులు పెట్టలేదు. కానీ మేము చాలా శాంతియుతంగా మేము చేసినటువంటి ధర్నా, దిష్టిబొమ్మల దహనం చేసి మేము చేసినటువంటి ధర్నా పైన మాత్రం మదనపల్లి డీఎస్పీ కొండయ్య నాయుడు గారు మా పైన కేసు నమోదు చేశారు. నేనేమడుగుతున్నానంటే, గతంలో మేము చేసిన ర్యాలీ పైన ఆయన కేసు నమోదు చేశారు. మదనపల్లి నియోజకవర్గంలో చాలా చోట్ల గత నెల రోజులుగా 30-40 రోజుల పరిధిని మనం తీసుకుంటే, ఈ 30-40 రోజుల పరిధిలోనే దాదాపు దళితుల పైన 10 అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. దళితులు కొట్టారని అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. దళితులు మదనపల్లి నియోజకవర్గంలో క్షేమంగా ఉన్నారంటే, వాళ్ళకు రక్షణ ఉందంటే లేదు. మేము దాన్ని నిరసిస్తూ మా హక్కుని మేము వినియోగించుకుంటా ఉంటే కూడా కొండయ్య నాయుడు గారు 2 కేసులు పెట్టారు. ఒకటి ఎఫ్ఐఆర్ నంబర్ 162/2024, రెండోది 169/2024. ఇలా 2 కేసులు నమోదు చేశారు. ఆయన నేను ఏమవుతున్నానంటే, నిజంగా మా పైన కేసులు పెట్టే చిత్తశుద్ధి ఏదో, మీరు దళితుల పైన దాడులు చేసే వాళ్ళపైన మీరు వాళ్ళ పక్షాన్ని నిలబడకుండా సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుని వాళ్ళ అరెస్ట్ చూపించడమో లేకపోతే కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడమో చేసి ఉంటే ఈ రోజు మేము రోడ్డుపైకి వచ్చే పరిస్థితి కూడా లేదు. కానీ మీరు ఈ రోజు ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ చేసిన దాన్నేమో లౌడ్ స్పీకర్ పెట్టుకున్నానేమో మీరు సమర్థిస్తారు, మేము చేసిన దానిపైనేమో మేము కేసులు పెడతారు. అంటే దీన్ని మేము ఏ విధంగా చూడాల్సి వస్తుంది? అంటే ఇది కుల వివక్ష కాదా? కొండయ్య నాయుడికి అగ్ర కులాలకు ఒక న్యాయం, దళితులకు ఒక న్యాయం లాగా కనపడటం లేదా? ఖచ్చితంగా కనపడతా ఉంది. ఇదే సందర్భంలోనే ఇదే మదనపల్లి టౌన్ లో నిన్నగాక మొన్న ఒక నిమజ్జనం జరిగింది. ఆ నిమజ్జనంలో తెలుగుదేశం పార్టీ పాటలు పెట్టుకుని పెద్ద ఎత్తున డీజేలు పెట్టుకుని ర్యాలీలు చేసినారు. ర్యాలీలు చేయడమే కాకుండా వాళ్ళు ఫోటోలు పెట్టుకున్నారు, కలర్ రంగులు వేసుకుని చాలా సంతోషం చేసుకుని దానికి మేము అట్టబట్టంలే. దాన్ని ఒక సాక్షాత్ సిఐఓ ఈ విధంగా చేయకూడదు, దేవుడి నిమజ్జనంలో ఈ విధంగా చేయకూడదు అని చెప్పి ఆయన ఒక పోలీస్ అధికారిగా మాట్లాడితే ఆయన్నే మీరు ఎదురించి మాట్లాడి మళ్ళా 10 సౌండ్ పెట్టి మేము డాన్స్ చేస్తాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పిన సంఘటన కూడా మదనపల్లి ప్రజలు చాలా మంది తెలియదు. కానీ నేను తెలియజేస్తా ఉన్నా, వాళ్ళపైన కేసులు పెట్టినారా అంటే
మీ సామాజిక వర్గానికి సంబంధించిన పైన మీరు కేసులు కట్టరు, అగ్ర కులాలకు సంబంధించిన పైన కేసులు కట్టరు, అదేవిధంగా దళితుల పైన దాడులు చేసిన వారి పైన కేసులు కట్టి వాళ్ళని అరెస్ట్ చేయరు. అవి కాకుండా మా హక్కును మేము మాట్లాడితే, మేము రోడ్డుపైకి వస్తే, మేము బయటకు వస్తే మా పైన కేసులు కడతారా? అంటే చట్టం మాత్రం మీకు మాత్రమే చుట్టమా అని చెప్పి మీరు అనుకోవద్దు. నేను అందుకే చెప్తా ఉన్నా, ఏదైతే డిఎస్పీ కొండయ్యనాయుడు గారు ఇక డీటెయిల్స్ చూస్తే దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు. పారిశుద్ధ కార్మికులకు తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని తెలిపారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి అందరూ సహకరించాలని, దీనివల్ల ఎలాంటి రోగాలు దరిచేరవని తెలియజేశారు. ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని తెలియజేశారు. ఈ సందర్భంగా మదనపల్లి మున్సిపల్ పారిశుద్ధ కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్రీడా భారతి సెక్రటరీ నరేష్, లియాఖత్ బాషా, యుగేందర్ ఆచారి, కరాటే బ్లాక్ బెల్ట్స్ టి మహేశ్వర్, ఎస్ మహమ్మద్ ఇమాన్, ఎస్ మొహిబుల్ రెహమాన్, ఎస్ కాలేషా మస్తాన్, ఎస్ మహమ్మద్ ఉమర్, కె లాస్యా, టి తేజిత్, కరాటే విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు మదనపల్లె యూత్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో మా కరాటే విద్యార్థులు, గ్రాడ్యుయేట్స్, చిన్నారులు కూడా కలిసి ఈరోజు మదనపల్లె మున్సిపల్ పారిశుద్ధ కార్మిక సోదర సోదరీమణులందరికీ కూడా ఈరోజు ఘనంగా సన్మానించడం జరిగింది. ఎందుకంటే మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛతా హే సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వాళ్ళ ఇంటి ముందర ఉన్నటువంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే మనమందరం కూడా ఆరోగ్యంగా ఉంటామనే ఒక మంచి కాన్సెప్ట్తో ఈరోజు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన సోదరులు సోదరీమణులందరికీ కూడా, పారిశుద్ధ కార్మిక సోదరులకు అందరికీ కూడా ఈరోజు ఘనంగా సన్మానం చేయడం. ఎందుకంటే ఈరోజు మదనపల్లి పట్టణం చాలా శుభ్రత, క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది అంటే దానికి కారణం వీళ్ళే లేకపోతే మనం ఎవరు కూడా ఆరోగ్యంగా ఉండలేము. మనము లేకపోయినా కూడా సూర్యుని కన్నా ముందుగా లేచి, సూర్యునితో పోటీపడి ముందుగా లేచి, అందరికన్నా ముందుగా లేచి పరిసరాలన్నిటి కూడా శుభ్రం చేయడం అంటే ఆషామాషైన విషయం కాదు. అటువంటిది ఎలాంటి వ్యర్థాలైనా కూడా వాళ్ళు క్లీన్ చేసేయడము ఎంత గర్వించదగ్గ విషయం. వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. అలాగే వాళ్ళకు నేను తెలియజేసేది, మీరు ఎంతో క్లీన్ చేస్తున్నారు పరిసరాలను, మీ ఆరోగ్యం కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మీ ఆరోగ్యం లేకపోతే మేమందరం కూడా ఆరోగ్యంగా ఉండలేము. బెంగళూరు బస్ స్టాండ్లో మన మున్సిపల్ కార్మికులు, ఎందుకంటే స్కావెంజర్స్, వీళ్ళందరినీ కూడా కరాటే క్లబ్ ఆధ్వర్యంలో గుర్తించి, ఎందుకంటే పట్టణం పరిశుభ్రంగా ఉండాలంటే దానికి కారకులు వచ్చేసి మన మున్సిపల్ కార్మికులు. వీరు పట్టణాన్ని ప్రతిరోజు జరిగిన కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ఉన్నటువంటి వ్యర్థాలన్నింటినీ స్వీకరించి వీళ్ళు ప్రతిరోజు పట్టణాన్ని సుందరీకరణ చేస్తారు. ఇలాంటి వారిని గుర్తించాలనేటువంటి ఆలోచన మన యూత్ కరాటే క్లబ్ సురేష్ అన్న గారికి రావడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న హెల్పింగ్ మైండ్స్ సేవలు అని వన్ టౌన్ సిఐ చాంద్ బాషా పేర్కొన్నారు. జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిఐ చాంద్ బాషా మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి మరొకరు ప్రాణాలు కాపాడటానికి ముందు ఉండాలని రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన 38 మంది రక్తదాతలను అభినందించారు. 11 ఏళ్ల నుంచి నిర్విరామంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ దుశ్శాలువా కప్పి సన్మానించారు. తమ పోలీస్ శాఖ ఎటువంటి సహకారం కావాలన్నా అందిస్తామని పేర్కొన్నారు. హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ తమ వంతు ప్రయత్నంగా రక్తదాతలను ప్రేరేపిస్తూ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ రక్తం కోసం ఎవరు ఎదురు చూపులు లేకుండా చేయడానికి రక్తదాన శిబిరాలు నిర్వహించి మదనపల్లి రక్తనిధి కేంద్రంలో రక్తం కొరత లేకుండా తమ సంస్థ కృషి చేస్తుందని, దేశవ్యాప్తంగా రక్తదాతలుగా నమోదు అవడానికి గూగుల్ ప్లే స్టోర్లో హెల్పింగ్ మైండ్ సొసైటీ యాప్ కూడా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాలంటరీ బ్లడ్ బ్యాంక్ బాలచంద్ర నాయుడు, ల్యాబ్ టెక్నీషియన్ కృష్ణ, హెల్పింగ్ మైండ్ సభ్యులు నంద్యాల హరికృష్ణ, కిరణ్, దినకర్, రమేష్, బాను, గుణ, ఇర్ఫాన్, అనిరుద్, అమ్జద్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.
వారి బృందానికి మా మద్దపల్లి పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాము. దయచేసి ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్న ఇటువంటి ఆర్గనైజేషన్ వారికి మానవత్వంగా మనము వారికి జవాబు చేయడం ఎంతైనా మనకు అవసరం ఉంది. కాబట్టి ఈరోజు నాకు కార్యక్రమం ఇచ్చినందుకు అబూబకర్ గారికి అలాగే వారి బృందానికి హెల్పింగ్ ఆర్గనైజేషన్కి మా మల్లపల్లి పోలీస్ శాఖ తరఫున నమస్కారం తెలుపుకుంటున్నాను. అలాగే మీరు ఇంకా మంచి మంచి కార్యక్రమం నిర్వహించి మల్లపల్లి ప్రజలకు సహాయం చేస్తారని చెప్పి నేను కూడా ఆశిస్తున్నాను. గత 11 సంవత్సరాల నుంచి మీరు కంటిన్యూ చేస్తున్నారంటే లాభాపేక్ష లేకుండా ఎటువంటి లాభాపేక్ష లేకుండా చేసుకుంటే చాలా గొప్ప విషయం ఇది. ఎందుకంటే ప్రతి ఎవరైనా పని చేయాలంటే లాభం ఉంటేనే వాళ్ళ సహాయం ఉంటే వాళ్ళ ప్రయోజనం ఉంటేనే చేస్తున్నారు. కానీ ఎవరు నిస్వార్థంగా చేయడం కానీ హెల్పింగ్ మైండ్స్ ఆర్గనైజేషన్ చాలా గొప్పగా 11 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన హెల్పింగ్ మైండ్స్ ఆర్గనైజేషన్కి ప్రత్యేక అభినందనలు తెలపాలని చెప్పేసి మా పోలీస్ శాఖ తరఫున నేను ఇంకోసారి అభినందనలు తెలుపుకుంటున్నాను. జై హింద్. జీవిని ఆపద్ బాంధవులు రియల్ హీరోలు ఎవరంటే రక్తదాతలు మాత్రమే. ఎందుకంటే మళ్ళీ జన్మనిస్తుంది రక్తదాత పునర్జన్మనిస్తాడు. 18 నిండినటువంటి యువతి యువకులు అపోహలు పడద్దండి, రక్తదానానికి ముందుకు రండి. ఇలా ఇదే విధంగా గత 11 నెలల నుంచి ఇప్పటికి దాదాపు 25,000 మందికి పైగా రక్తదానం చేయడానికి హెల్పింగ్ మైండ్స్ ప్రేరణ కలిగించింది. ఆశ్రయిసు, కలిగిరి, గురుంకొండ, కలిచర్ల ఈ ప్రాంతాల్లో మొట్టమొదటి రక్తదానం శిబిరం నిర్వహించిన ఘనత కూడా హెల్పింగ్ మైండ్సే. ఇది హెల్పింగ్ మైండ్స్ లో రక్తదానం చేసిన ప్రతి ఒక్క రక్తదాత అందరి కృషి. ఇదే విధంగా హెల్పింగ్ మైండ్స్ సేవలు ముందుకు వెళ్తాయి. అదేవిధంగా రక్త అవసరాలను దృష్టిలో ఉంచుకొని గూగుల్ ప్లే స్టోర్ లో హెల్పింగ్ మైండ్స్ సొసైటీ యాప్ లో కూడా అందుబాటులో ఉంది. దేశంలో ఎక్కడైనా సరే రక్తదాతలుగా నమోదు కావాలంటే గూగుల్ ప్లే స్టోర్ లో హెల్పింగ్ మైండ్స్ సొసైటీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని రక్తదాతలుగా నమోదు అవ్వండి. రక్తం కొరత వచ్చి ఏ ప్రాణం కూడా పోకూడదు. యువతి యువకులు ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలి. మేము పిలవగానే ఇంత మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి 1 టౌన్ సీఏ చార్మాసర్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చినటువంటి రక్తదాతలందరికీ పేరు పేరున శిరస్సు నుంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో హెల్పింగ్ మైండ్ సేవలు మరింత ముందుకు వెళ్తామని తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందరూ మనబడాలి. జై భారత్. నిమ్మనపల్లి మండలం కేంద్రంలోని రెడ్డివారిపల్లె పంచాయతీ వడ్డేపల్లిలో సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సామాజిక పద్ధతి పెన్షన్ ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా అందజేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కుతుందని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు పెన్షన్లు పండుగలా ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని, వృద్ధులు, వికలాంగులు, వితంతువుల ముఖంలో ఆనందాన్ని చూస్తున్నామని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. పెన్షన్ల పంపిణీలో భాగంగా 4,000 నుండి 15,000 రూపాయల వరకు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పెన్షన్ అందించడం జరిగిందని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. ఎంపీడీఓ, తహసీల్దార్, సచివాలయ ఉద్యోగులు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రమేష్ బాబు, తహసీల్దార్ ధనుంజయలు, మాజీ ఎంపీపీ రెడ్డప్పరెడ్డి, పారిజాత మల్లికార్జున, మేషా రామకృష్ణ, మాజీ జిల్లా కోఆప్షన్ సభ్యులు సుధాకర్ రావు, రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్దే వెంకటేష్, జిల్లా బీసీసీఎల్ అధికార ప్రతినిధి లక్ష్మణ, మాజీ ఎంపీటీసీ సభ్యులు నాగరాజు నాయుడు, రాజన్న, మల్లప్ప, ఏపీఎం మురళి, ఏపీఓ రమేష్, కార్యదర్శి మారప్ప, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బి కొత్తకోట మండలం బయ్యప్పగారిపల్లి గ్రామం గుట్ట మీద హరిజనవాడలో మరణించిన సూర్యనారాయణ ఆత్మహత్య చేసుకోలేదని, అదే గ్రామంలో నివసిస్తున్న జయన్న, అమర్నాథ్లు తీవ్రంగా దాడి చేసి గాయపరిచిన కారణంగానే మరణించాడని సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు. మంగళవారం మదనపల్లి జిల్లా ఆసుపత్రి మార్చురీలో ఉన్న సూర్యనారాయణ మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తన కూతుర్ని ప్రేమిస్తున్నాడని జయన్న, ఆయన అన్న అమర్నాథులు గ్రామ సమీపంలో సూర్యనారాయణను అడ్డగించి శనివారం రాత్రి తీవ్రంగా కొట్టి చిత్రహింసలకు గురి చేసినట్లు గ్రామస్తులు అందరూ చెబుతున్నారని అన్నారు. ఆడబిడ్డ జోలికి వెళ్లొద్దని గ్రామస్తులు జయన్న, అమర్నాథ్ల నుంచి విడిపించి సూర్యనారాయణకు నచ్చచెప్పి ఇంటికి పంపించి
వేధించారని వివరించారు. జరిగిన అవమానాన్ని ఎవరికీ చెప్పుకోలేక ఆదివారం ఆర్ఎంపీ డాక్టర్ వద్ద చికిత్స చేపించుకున్న సూర్యనారాయణ సోమవారం ఉదయం సొమ్మసిలి పడిపోతే ఏమి జరిగిందో అర్థం కాని కన్న తల్లి సోపు నీళ్లు తాగించింది. సంఘటన జరిగిన వెంటనే ఫిర్యాదు చేయలేదని, తల్లి సోపు నీళ్లు తాగించిందని, ఆత్మహత్యగా కేసు నమోదు చేయాలని పోలీసులు ఒత్తిడి చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. తల్లిదండ్రులు, గ్రామస్తులు సూర్యనారాయణను జయన్న, అమర్నాథ్లు విచక్షణ రహితంగా కొట్టి హింసించిన కారణంగా చనిపోయాడని ఫిర్యాదు చేసిన పోలీసులు ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయడంలోని అంతరాయం ఏమిటని ప్రశ్నించారు. మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో సూర్యనారాయణ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదును తీసుకోకుండా ఎందుకు తిరిగి రాపించారని ప్రశ్నించారు. మార్మాంగంపై ఉన్న గాయాలను పోలీసులు నమోదు చేయలేదంటే కేసును నీరు గార్చేందుకు పోలీసులు అమ్ముడు పోయారా అని అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహం ప్రైవేటు భాగంలో గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నా హత్య కేసుగా నమోదు చేయకుండా అనుమానాస్పద మృతిగా నమోదు చేయడం వల్లనే పోలీసులపై అనుమానం కలుగుతుందని అన్నారు. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్పందించి సమగ్ర విచారణ జరిపించి సూర్యనారాయణ మరణం హత్య కేసుగా మార్చాలని, లేని పక్షంలో బాధితులకు అండగా పోరాడతామని హెచ్చరించారు. అనుక్షణం ప్రతిపక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.